రోజు వరకు నా బిడ్డను పొట్టను పెట్టుకుంటున్నారా? మీకు పిల్లలు లేరారా? మీకు పిల్లలు కూడా ఉడుతుర్రారా? ఎంత కట్టబడితే పిల్లలు ఉడుతుర్రా? ఎంత 9 ఏళ్ళు పోసిన బిడ్డలు కనుక్కున్నారా? నేను దావకొని వేసుకుపోయారా? 3 రోజులు నేను ఆబోతు పడ్డారా? బిడ్డ చేస్తుట్లా ఎవరు పట్టుకుని ఎవరు పట్టించుకుంటారు భూమి మీద. మంత్రి కూడా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కూడా అసలు పట్టించుకుంటలేడు. నాసుడి బిడ్డలందరూ చెప్పి పారేస్తున్నారు మీ చట్టం చల్లకుండా. వాళ్ళు ఎంతమంది అయితే చంపిరో వాళ్ళని చంపమంటున్నా నేను. వాళ్ళు 4 వచ్చి నా ఇంటికి చంపిరు, ఒక్కొనికి చంపే బలం లేదు. వాళ్ళ 4కే శిక్ష వేయమంటున్నా. ఆ శిక్ష చిన్న చిన్న శిక్షలు నాకు వద్దు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళ జైలు శిక్ష నాకు వద్దు. వాళ్ళకి శిక్షలు వేసిరు అనుకో అందరిని చంపుకుంటూ పోతారు. వాళ్ళు ఉంటారు, 4 రోజులు ఉంటారు, బయటకు వస్తారు. దయచేసి చెప్తున్నా, ఇది లాస్ట్ మాట. రాష్ట్రం అంతా బిడ్డలు చల్లగా ఉండాలా, రాష్ట్రం అంతా తల్లులు చల్లగా ఉండాలా. నాసుంటి బిడ్డలు భూమి మీద రాష్ట్రం అంతా ఉన్నది, భూమి పుట్టిన కడుకు ఉన్నది. వాళ్ళందరూ నా బిడ్డ వాళ్ళనే. నా బిడ్డ ఇప్పుడు అందరికి ఊపిరి పోయాలా, అందరి బిడ్డలకు తల్లులకు ఊపిరి పోయాలా. ఇలా 4గురిని బరాబరి రోడ్డు మీద నరికి చంపుతారా, ఉరి శిక్ష చేస్తారా? నా బిడ్డ వాళ్ళని, నా బిడ్డ అందరికీ ఆడపిల్లలకు రక్షణ నిలబడాలి. నా వయసమ్మ వాళ్ళ 4గురు చంపుతేనే నా బిడ్డ ఆత్మశాంతి ఉంటుంది, నాకు ఆత్మశాంతి ఉంటుంది. రాష్ట్రం అంతా శాంతి పడతారు, పండుగలు చేసుకుంటారు. రాష్ట్రం అంతా తాయమాయ అవుతుంది. రాష్ట్రం అంతా మాటనే ఇని మీరు వాళ్ళకు ఉరిశిక్ష అయ్యుర్రి. మీరు కామెంట్లలో చూస్తుర్రు, ఎన్ని ఫోన్లు వస్తున్నాయో చూస్తుర్రు. నా వయసమ్మ గురించి లెక్క పెట్టని కోట్లు వస్తున్నాయి, కోట్ల ఫోన్లు వస్తున్నాయి, కోట్ల జవాబులు వస్తున్నాయి. వాళ్ళని చంపేలా వాళ్ళని చంపిర్రు అనుకో ఈ రాష్ట్రం మీద ఏ ఆడిబిడ్డలు జావరు, నాసొంటి తల్లులు ఏడరు, నాసొంటి బిడ్డలు జావరు. మళ్ళీ చెప్తున్నా, నాసొంటి బిడ్డలు జావద్దు అంటే చంపినోళ్ళకు చంపే శిక్ష బరి పెట్టాలా. అసలైన న్యాయం అదే. మా పెన్ని చూసిర్రా ఎలా గుండెలు బాగుంటుందో. ఎవరికైనా ఇప్పుడు చూసే వాళ్ళకి ఏంటంటే అలా సంఘటన జరిగిపోయిందని ఒక్కరోజు బాధపడతారు, 2 రోజులు బాధపడతారు. కానీ తల్లి కడుపు నిండా పెంచుకొని ఇంత దారుణమైన పరిస్థితి బిడ్డకు వచ్చిన తర్వాత, బిడ్డ లేకుండా అయినాక తర్వాత ఆ తల్లికే తెలుస్తుంది ఆ బాధ ఏంటిది అన్నది. అలాగే మాతో తిరిగినందుకు మా చెల్లి ఎన్ని రోజులు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా లేకుండా పోయిందని చెప్పి మాకు తెలుస్తుంది ఆ బాధ ఏంటిది అన్నది. కానీ ఎన్ని రోజులైనా కానీ మా చెల్లికి ఇంకా న్యాయం అనేది జరుగుతలేదు. మొన్న పోస్ట్ మార్టం రిపోర్ట్స్ గురించి కూడా నేనే వెళ్ళిన పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ సార్లు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇంకా ఇస్తలేరు, ఇంకెన్ని రోజులకు వస్తాయంటే వచ్చినాయి అన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చినాయి, మరి ఇవ్వండి సార్ అంటే, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ మీకు ఇవ్వడానికి మేము ఉండదు, ఎందుకంటే ఆ కేసు హ్యాండ్ ఓవర్ మా చేతిలో ఉన్నది కాబట్టి ఈ కేసులో ఏవి వచ్చినా కానీ అవన్నీ మేము సేకరించుకొని మేము ఆ జడ్జి దగ్గర అంటే కోర్టుకు సబ్మిట్ చేయాలి, అక్కడి నుండి మీరు తీసుకోవచ్చు అని చెప్పిండు. సరే సార్ మరి పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఏమొచ్చినాయో కూడా చెప్పానంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ గురించి మేము ఏం చెప్పరాదు అని అన్నాడు. సార్ మరి ఎంతమంది చంపారో తెలుస్తుందా పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో అంటే, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ దేని గురించి అంటే, ఎవరైతే హత్య ఎవరైతే చేసిరో అది హత్య అతనా కాదా, చేసింది అతనా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి పోస్ట్ మార్టం రిపోర్ట్స్. అలాగే స్టెప్ బై స్టెప్ ఏ విధంగా హత్య చేసిండు అంటే, ఫస్ట్ ఇప్పుడు మా చెల్లిని వాడు అంటే మాకు ఫస్ట్ వాడే ఒప్పుకున్న నిజం ఏంటంటే, ఫస్టు చాకు పట్టి పొడిసిన, అలాగే లాస్ట్ స్టేజ్లో ఇంకా చనిపోతలేదని చెప్పి గొంతు పట్టి పిసికిన అని చెప్పిండు. అది స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏం చేసిండు అంటే, చాకు పట్టి పొడిచిండా లేదా గొంతు పిసికిండా అని చెప్పి రిపోర్ట్స్ అనేవి వస్తాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అంటే అంతవరకే. సార్ మరి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ సరే కానీ ఒకటి కొండవేరు కదా అంటే, అదేంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కాక ఇంకొకటి బ్లడ్ అనేది కొండవేరు. ఆ బ్లడ్ మా చిట్టి కింద పడిపోయింది కదా, ఆ ప్లేస్లో ఆ టైల్స్ ప్లేస్లో ఎక్కడైతే రక్తం పడ్డదో అదంతా సేకరించుకొని ఆ బ్లడ్ అంటే టైల్స్ పలగొట్టి ఇంత ముక్క అనుకుంటా, టైల్స్ ముక్క, అది ఎక్కడికి, అది ఫారెన్సిక్ ల్యాబ్కి హైదరాబాద్ పంపారు అన్నట్టు. మరి సార్ అలా తెలుస్తుందా ఎంతమంది బ్లడ్ ఉన్నారో తెలుస్తుంది అంటే, ఆ బ్లడ్ ఎందుకంట ఇప్పుడు వాడు హత్య చేసిన వాడు హరిగాని మన టీషర్ట్ పైన వాడు టీషర్ట్ ఏమో వేసుకున్నాడు ఆ రోజు మొత్తం బ్లడ్ పడ్డది వాని పైన మా చెల్లెని హత్య చేసిన రోజు. ఆ బ్లడ్ ఈ బ్లడ్ సేమా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి ఓన్లీ ఫారెన్సిక్ ల్యాబ్ పంపారట. మరి ఇవన్నీ చేసుడు ఎందుకు, హత్య చేసింది వాడే, వాడు చెప్పింది వాడే,
హత్య చేసినా నేను ఇట్లా స్టెప్ బై స్టెప్ చేసిన అని చెప్పి చెప్పింది వాడే, కొట్ట ముందు చెప్పింది వాడే, కొట్టిన తర్వాత కూడా చెప్పింది వాడే. అన్నీ ఒప్పుకున్న తర్వాత ఇంకేం రోజులు ఇలా ఆపుతారు? ఇప్పుడు అన్నీ ఒప్పుకున్నాడు, ఇప్పుడు నిరూపించడానికి ఇంకేం లేదు కదా. నిరూపించడానికి ఏముంది? వాడు చంపింది వాడే, హత్య చేసినని ఒప్పుకుంది వాడే, ఇంట్లో ఎవ్వరు కూడా లేడు, వాడు చేసి పారిపోయింది వాడే, దొరికింది వాడే. ఇంట్లో వాళ్ళిద్దరు తప్ప ఎవరైతే లేరు, వాడే చేసి వెళ్ళిపోయిండు. అన్నీ ఒప్పుకున్నాక తర్వాత ఇంకేంది ఇది అప్పుడు? సరే మా పిన్నికి డౌట్ ఉంది, మా అందరి డౌట్ ఉంది, డౌట్ కాదు అది నిజం. ఎందుకంటే ఒక్కోడు హత్య చేసేంత లేదు. ఇప్పుడు అందరు ప్రజలు అంటారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నది కదా, వాళ్ళ ఇంట్లోనే ఉన్నప్పుడు ఏ విధంగా వచ్చి 4-5 ఏ విధంగా వచ్చి హత్య చేస్తారు అని చెప్పి అంటున్నారు. వాడు తెలిసినవాడు, ఇప్పుడు వాడు ఒక్క దాంట్లో హాస్పిటల్లో పనిచేస్తుంది కాబట్టి వానికి పోయి ఏదన్నా మత్తు వచ్చే గోళీలు ఇవ్వమంటే మనకి ఇస్తారు. ఏం చెప్తే పని చేస్తుండు కాబట్టి అది అడిగిన దానికి ఇస్తారు. వాడు తెచ్చిండు, నైట్ అడగ ముందుకే అలాగే వాటర్ తెచ్చి ఇచ్చిండు. వాళ్ళు ఏం కలిపిండో ఎవరికి తెలుసు? ఆ మత్తు మంది కలిపి ఎవరిని తొలకొచ్చిండో, ఎలా చంపిండో, అలాగే రోజు పెట్టేది అంటే రోజు గోడకు అడ్డుగా ఏం రాకుండా, కుక్కలు అవి రాకుండా పెట్టేది అదే రోజు ఏ విధంగా తెరిచి ఉంటాయి? ఎలా తెరిచి ఉంటాయి అవి? ఇప్పుడు మనం అనుకున్నామా వాడికి అంత మంచిగా ఉన్నాడు అంటే హత్య చేస్తాడని చెప్పి అనుకున్నామా? అనుకోలేం. ఎంత పెద్ద ట్విస్ట్ ఇచ్చిండు. అదేవిధంగా మనం ఇప్పుడు ఒక్కడే వేసిండు అని చెప్పి ప్రపంచం అంతా అంటే, అలాగే పోలీస్ వాళ్ళు కూడా దీన్ని ఎంక్వైరీ చేయకుండా ఉంటే దాని వెనుక పెద్దది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 4-5 వచ్చి చేసిరు. ఇప్పుడు హరిగాన్ని వాడిని ఇప్పుడు కొట్టిరు, వదిలిపెట్టిరు. వాడు హత్య చేసిన అని చెప్పి ఒప్పుకున్నాడు కదా, వాడిని వదిలిపెట్టిండు. ఆ విధంగా కాకుండా ఎంతమందితో చేయించినో, ఏ విధంగా చేయించినో, ఎప్పటి నుండి ప్లాన్ వేసుకోరు, ఎక్కడ ప్లాన్ వేసుకోరు అని చెప్పి ప్రతి ఒక్కటి గక్కిపోయాలి కదా. ఎందుకు అనేది దీన్ని ఎందుకు అంత తీసుకుంటలేరు? జస్ట్ కొట్టిరు, హత్య చేసినని ఒప్పుకున్నాడు, కథం పోయి జైలు వేసారు. అది ఎందుకు? వాడు ఎంతమందితో హత్య చేసిండు, ఏ విధంగా హత్య చేసిండు, ఎవరెవరు వచ్చారు, ఎలా ప్లాన్ వేసుకుని, ఇవన్నీ ఉండాలి కదా. ఆల్రెడీ చెప్పుతున్నాం, నైట్ పోయొచ్చిండు అని. ఎక్కడికి పోయినావురా, ఎక్కడికి పోయినావు, ఎక్కడ ప్లాన్ వేసిరు, ఇవన్నీ అడగాలి కదా. ఎందుకు తీసుకుంటలేరు పోలీసు వాళ్ళు? మేము ఆల్రెడీ అడుగుతున్నాం, సార్ సీసీ కెమెరాలో చెక్ చేయండి, వాళ్ళు 4 ఎక్కడున్నారు, వాళ్ళు 4 సరే నైట్ వాళ్ళు 4 వచ్చిర్రా, వాళ్ళ ఇంకెవరినైనా పంపించిరా? ఇప్పుడు వాళ్ళే రావాలని ఏముండదు కదా. ఆ చీకట్లో ఎవరు వచ్చిర్రో, ఏ విధంగా వేసిరో తెలియదు. ఇప్పుడు 4-3 అయితే వచ్చిర్రు, వాళ్ళు ఎవరు అన్నీ తెలుసుకోకుండా ఎందుకు ఇంత క్లోజ్ చేస్తారు కేసుని? ఒక్కడే హత్య చేసిందని ఎందుకు క్లోజ్ చేస్తారు? ప్రపంచం అంతా భయపడుతురు. వీళ్ళు ఇంత 13 మంది అన్నదమ్ములు ఉండి ఇంకా ఏం చేయలేకపోతారు అంటే, మా చేతులుంటే మన ముక్కలుగా చేస్తుంటాం కానీ, అయినా మా చెల్లెని చంపిండు, మాకు బాధ ఉంది, మీరు కొండపోయి జైలు వేసుడేంది? సరే కొండపోయి జైలు వేసారు, అదే చట్టం ప్రకారంగా చేస్తారు, ఇంకా శిక్ష అనేది ఎందుకు అమలు అవుతలే? ఇప్పుడు తల్లి గంట రోధించినప్పుడు శిక్ష అనేది జల్లి అమలైతే నా బిడ్డకి హత్య చేసినందుకు వాళ్ళకి ఇలాంటి శిక్ష పడ్డది కదా అని చెప్పి తల్లి కొద్దిగా రిలీఫ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నేను మా ఇంటికి పోయినా కదా, మా ఫ్రెండ్ వచ్చింది మా ఇంటికి వస్తే తను డెలివరీకి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వచ్చింది. కానీ ఆమెకు కూడా వాళ్ళ అత్త కట్నం గురించి ఇట్లనే టార్చర్ చేస్తూ ఉందంట. మా వైషు ఇన్సిడెంట్ చూసిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ మళ్ళీ ఆమెని అత్తారింటికి పంపించడానికి భయం అవుతుంది, పంపించననే అంటుంది. ఏదన్నా ఉంటే మొత్తం క్లియర్గా మాట్లాడి అప్పుడు పంపిస్తానేమో, కానీ ఇప్పుడు గొడవలని అసలు నా బిడ్డను పంపించానమ్మా, మీ ఇంటి అమ్మాయికే ఇట్లా అయింది, ఆమెకే న్యాయం జరగట్లేదు, ఇంకా మాలాంటి నార్మల్ వాళ్ళకి ఏమవుతుంది అని చెప్పి భయపడుతున్నారు వాళ్ళు. మొత్తం అందరికీ ఒక భయం అంటుంది. 2 తెలుగు రాష్ట్రాలకు ఇంకా భయం ఉన్నాయి. చాలామంది, వీళ్ళే కాదు చాలామంది ఆడపడుచులు మాకు ఫోన్ చేసుకుని అంటారు, అన్న ఈ విధంగా అన్న, ఆ విధంగా అన్న, మాకు ఇట్లా టార్చర్ ఉందన్న, అట్లా టార్చర్ ఉందన్న. ఇప్పుడు మీరు 13 మంది ఉన్నారు, మీరు ఇంత యూట్యూబర్స్, అలాగే ఇంత ప్రపంచం అంతా తెలిసిపోయింది వైష్ణవి గురించి, అయినా ఇంకా న్యాయం జరుగుతలేదు, వానికి ఇంకా ఏం శిక్ష పడతలేదు. ఒకవేళ వానికి శిక్ష అనేది అటు ఇటు అయినా కానీ ఇంకా చాలామందికి అవకాశం ఉంటుందన్న ఏదైనా చేయడానికి అని చెప్పి అంటారు. మీరు ఇట్లా ప్రభుత్వం అన్నది నిర్లక్ష్యం చేస్తే, ఏదో డబ్బుల గురించో దేని గురించో నిర్లక్ష్యం చేస్తే చాలామంది ఇంకా చాలా దారుణంగా హత్యకు గురవుతారు. ప్రభుత్వం అనేది స్పందించండి.
ఆడపడుచులనే కాపాడడానికి అంటే ప్రజలను కాపాడడానికే మీరు ప్రతి ఒక్కది పదవి ఎక్కుతారు. ఎస్ఐ కానీ, సిఐ కానీ, డిఎస్పి కానీ, ఎస్పీ కానీ, అలాగే సీఎం కానీ, ఎవరైనా సరే మీకు అలాంటి పదవిలు అలాంటి జాబులు వస్తున్నాయంటే మీరు ప్రజలను కాపాడడానికి. సరే, ఇప్పటివరకు అయితే డిఎస్పీ సార్ వీళ్ళంతా చెప్తారు. ఏం చెప్తారు? మీరైతే ఎంత కష్టపడుతారో కేసు గురించి, మేము అంతకన్నా ఎక్కువ కష్టపడుతున్నాం. మీ కేసు గెలిస్తే మీరు సంబరపడతారో లేదో తెలియదు, కానీ మేమైతే అంతకన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాం కేసు గెలిచిందని చెప్పి అంటారు. సరే, మీరు సపోర్ట్ చేస్తుర్రు, మాకు నమ్మకం అవుతున్నది. కానీ కేసు అనేది ఇంకా ఎందుకు ముందుకు పోతలేదు గట్టిగా? అక్కడికి స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు రిపోర్ట్స్ గురించి మేము అడగంగా లాస్ట్కి వచ్చినాయి అన్నారు కదా, మాది అక్కడ స్టాప్. అంటే కేసుని ఇప్పుడు నెల రోజులైనా వాడు చంపినని తెలిసినాక తర్వాత కూడా, ఇప్పుడు ఈ రిపోర్ట్స్ వచ్చినాయని తెలిసినాక కూడా ఇంకా ఎందుకు స్టాప్ అవుతుంది? ఇంకా కావాలా కదా. ఇప్పుడు మా పిన్నికి మేమందరం పోయి అడిగినప్పుడు వాళ్ళు ఏం చేయాలా? ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసుడో, లేదా వాళ్ళందరినీ కూకబెట్టి మీరు ఆ టైంకి ఎక్కడ ఉన్నారు అని చెప్పి కనుక్కున్నారో, లేదా వాళ్ళ సెల్ ఫోన్స్ ట్రాక్ చేసుడో, ఏ రౌడీలకు ఫోన్ చేసారో, ఎవరికి ఫోన్ చేసారో అని చెప్పి వాళ్ళందరినీ కనుక్కోవాలి కదా. వాడేమో హ్యాపీగా ఉన్నాడు, మా పిన్ని మేమందరం తల్లడిల్లిపోతున్నాం. అంటే మాకు కూడా ఏంటంటే, సరే మా చేతికి చిక్కలేడు, వాని అదృష్టమో ఎవరి అదృష్టమో తెలియదు, కానీ వాడైతే మాకు ఆ రోజు చేతికి చిక్కనందుకు మీ చేతికి చిక్కిండు. మా ఇంటి అమ్మాయి పోయింది, కానీ వాడు ప్రభుత్వానికి చిక్కిన తర్వాత మీరేం చేయాలి? వాడు నటించగానే ఇసిపెడుతురు, నాకు అది నొత్తుంది, ఇది నొత్తుంది, అది నొత్తుంది అంటే వీడిని కొడితే మళ్ళీ వీడు చస్తారో మన్న అని చెప్పి కొండపోయి జైలు వేస్తారు. వాడేమో అక్కడ ఆపే తిరుగుకుంటున్నాడు. బయటికి వెళ్తే కూడా ప్రతి ఒక్కరు మమ్మల్ని ఎట్లా చూస్తారు అంటే చేతగాని వాళ్ళని లెక్క చూస్తారు. బస్సులో మనం వచ్చినాం కదా, ఆ డ్రైవర్ ఏమన్నాడు, ఇంతమంది అన్నదమ్ములు ఉండి కూడా ఏం చేయలేకపోయారు, వాడిని నరికేయొద్దా చంపేయొద్దా అంటే ఎట్లా? వాడు మాకు దొరకలేడు, దొరికితే ఖచ్చితంగా చంపేస్తుండే వీళ్ళు, ఖచ్చితంగా అదే జరుగుతుంది. కానీ దొరకకుండా కరెక్ట్గా ఆ పోలీస్ వాళ్ళకి దొరికేసరికి వాడు మంచిగా సేఫ్లో పడ్డాడు. ఇక అందరికీ ఇదే ఉంటుంది, చంపాలి, పోయి సేఫ్గా పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి. పోలీస్ స్టేషన్ అంటే ఒక సేఫ్టీ ప్లేస్ అయిపోయింది వాళ్ళకి. అంతే. ఇప్పుడు అప్పట్లో ఏదో ఏ విధంగానో తెలియదు, కానీ ఇప్పట్లో అయితే ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్ అంటే, జైలు అంటే ఒక సేఫ్. ఎవడు ఏం చేయడు, ఎన్ని హత్యలు చేసినా ఏం చేసినా కానీ ఒక పోలీస్ స్టేషన్లో పోయి అంటే జైల్లో పోయి కూకుంటే వాళ్ళందరూ రక్షణ. ఇప్పుడు ఒక రాజు అయిపోయిండు, హంతకుడేమో రాజు అయిపోతుండు, వీళ్ళందరూ రక్షణ అయిపోతారు. ఒక వీడియో కూడా మొన్న ఇద్దరు ట్విన్స్ని చంపేసిండు కదా వాళ్ళ డాడీ, వాడు అక్కడనే ఉన్నాడు, తండ్రి ఆడనే ఉన్నాడు. ఊరోళ్ళు అందరు కలిసి కొడుతుంటే పోలీస్ వాళ్ళు ఆపుతున్నారు, వాళ్ళని కొట్టొద్దు అన్నట్టుగా ఆపుతున్నారు, విని తీసుకొని పోతుంటా. ఆపడం ఎందుకు? వాళ్ళ చేతికి ఇస్తే అక్కడనే చంపేస్తుండే కదా వాళ్ళు. వీళ్ళు పోలీసు వాళ్ళు ఆపడం వల్ల ఏమవుతుంది? వానికి సేఫ్ వచ్చేసింది, ఆడ జైల్లో కూర్చున్నాడు మంచిగా. అట్లా ఎందుకు ఆపడం? సరే, ఇప్పుడు చట్టం సరే ఆపుతారు, వాళ్ళకు చేసే డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళకి చేసే డ్యూటీ చేసినప్పుడు శిక్ష అనేది జల్దీ అమలు చేస్తే అందరికి కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు గిట్లా వేయంగానే గిట్లా శిక్ష అమలు చేస్తారు, దానివల్ల అందరు తెలిసిపోతుంది. ఇట్లా చేద్దామన్నా కానీ అరే కొద్దిగా గిట్లా ఇది చేస్తే గిట్ల శిక్ష ఉంటుంది, అది చేస్తే గిట్ల శిక్ష ఉంటుంది అని చెప్పి అందరికి తెలిసిపోతుంది. ఏం చేయకుండా అన్ని డ్రాప్లో పెడితే ఎవరికి భయం ఉంటుంది? ఎవడు గిట్లా హత్యలు చేయడానికి భయపడతాడు? ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు. నాకు కూడా అర్థం కాదే, ఇప్పుడు చంపినోడే నేను చంపినా అని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఇదంతా డిస్కషన్ వేస్ట్. పోలీసు వాళ్ళకి ఒప్పుకున్నాడు కదా నేను చంపినా అని చెప్పి, రిపోర్ట్స్లో కూడా అంత క్లియర్గా చెప్పిండు. సరే చంపలేదు, నేను చంపలేదు, వాళ్ళ మీద ఇట్లా చేస్తున్నారు అంటే మీరు అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కరెక్టా కాదా అని. ఒప్పుకున్న తర్వాత మళ్ళా ఇన్ని రోజులని కాదు, ఇదంతా జరిగిన తర్వాత కూడా తెలంగాణలో గిన్ని జరిగినాయని తెలిసి కూడా ఇంకా సీఎం గారు ఎందుకు రెస్పాండ్ అవుతలే? ఇప్పుడు ఇంత జరుగుతుంది, నెల రోజులు అవుతుంది, 2 రాష్ట్రాలు కదిలిపోయినాయి చెల్లె విషయంలో. ఇదే కాదు, ఇంకా మా డిస్టిక్లోనే 3-4 అయినాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక 10 ఎబో అయినాయి ఇప్పటిదాకా. మా చెల్లె జరిగినప్పటి నుండి ఇప్పటిదాకా రోజుకొకటి అయినాయి. అలా అవుతున్నప్పుడు సీఎం గారు ఎందుకు రెస్పాండ్ అవుతలేరు దేని గురించి? అట్లీస్ట్ ఆ సీఎం సార్ దగ్గరికి వెళ్ళకపోయినా కూడా అక్కడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళన్నా ఈ వీడియో చూసి ఉంటారు.
ఎందుకంటే రెండు రాష్ట్రాలు అందరూ దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గరనే ఇంట్లో ఉందని చెప్పి పోయి చూపించవచ్చు కదా. తెలుస్తుంది, ఎందుకు తెలియదు, ప్రతి ఒక్కటి తెలుస్తుంది. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఎట్లా అయిందంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏదైనా గురించే తెలిసినప్పుడు తెలియకుండా ఉంటుంది. కుమార్ ఆంటీ గురించి ఏదో రోదనో బీదనో పెట్టుకుంటే ఏడుస్తుంటే ఆమె స్ట్రీట్ ఫుడ్ని పోకుండా అక్కడనే ఉంచిపించిండు. మా ఎడుపులే కనబడతలేవా అసలు ఇంతమంది అంటే స్ట్రీట్ ఫుడ్కి ఉన్న విలువ ఒక ఆడపడుచుకు లేదు, ఒక తెలంగాణ బిడ్డకు లేదు. తిండి ఫుడ్ గురించి కోవబన్న అది ఆమె కాదు, వాళ్ళు ఫుడ్ ఇక్కడ కాకపోతే వాళ్ళకు చేసేంత ధైర్యం ఉన్నది, హార్డ్ వర్క్ ఉన్నది, వాళ్ళు ఎక్కడన్నా పెట్టుకొని నడిపిస్తారు, అవునా? కానీ ఇది ఒక తల్లి రోదన, ఇన్ని రోజులు అవుతుంది ఇంకా న్యాయం జరుగుతలే అని చెప్పి ఎంత తల్లడిపోతుంది. ఆ తల్లికి న్యాయం జరగాలని చెప్పి చూస్తలేరు, ఆ తల్లిని బాగా అర్థం చేసుకుంటలేరు. ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది, ఇంకెన్ని రోజులు ఎదురు చూస్తారు? సరే అలా అంటే అప్పుడు వాడిని బయటకు వదలండి, సరే ఎవరొక్కడు వాడిని వేసేస్తారు, వాళ్ళని చేసుకోండి జైల్లోగా. వాడిని జైల్లో పెట్టుడేంది, వాడు చంపినని చెప్పినాక కూడా వాడిని అట్లా ఉంచుడేంది, మాకు ఈ బాధలేంది? దయచేసి చెప్తున్నా, ఎవరు చూసినా కానీ అందరూ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇదే కాదు, ఏది వచ్చినా మా చెల్లె గురించి ఏది వచ్చినా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇన్ని రోజులైతే ఇలా స్టాప్ చేయకుండా ఉన్నామో అదేవిధంగా స్టాప్ చేయకుండా ఇంకా న్యాయం జరిగేదాకా పోరాడుదాం. అలాగే ఎవరికైనా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ గురించి ఏ విధంగా అయితే నలుగురు వస్తుందా, ఒక్కరు వస్తుందా, చంపింది ప్రతి ఒక్కరు అంటే ఎవరైతే చంపారో వాళ్ళందరి గురించి వస్తుందా, లేదా హత్య చేసిన వాడు ఒక్కరి గురించే వస్తుందా, ఏ విధంగా హత్య చేసిందని చెప్పి వస్తుంది, ఇది కూడా మాకు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ అన్న చేయండి, లేదా కామెంట్లలో కామెంట్ అన్న చేయండి. ఎందుకంటే మేము క్వశ్చన్ చేయడానికి అర్హత మాకు ఉంటుంది అన్నట్టు.